ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. మహాదేవుడి సంకల్పం లేకుండా ఈ మాటలు మీ చెవికి చేరవు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది ఈ రాశి జీవితం పూర్తిగా మారిపోయి దశ గురించి. ఈ రోజున ఈ తిథి నాడు ఈ రాశి జాతకుల జీవితంలోని నిశ్శబ్దంగా కానీ బలంగా ప్రభావం చూపించే కాలం. ఈ రాశి జాతకులు బయటకు చాలా చురుకుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఆలోచనలతోనే పోరాడుతూనే ఉంటారు. ఏది సరైనదో తెలిసినా సరే నిర్ణయం తీసుకోవడంలోనే ఆలస్యం. ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకోవడం, చెప్పాలనుకున్న మాటలు మింగేసుకోవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలోనే భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఎందుకు ఎప్పుడు ఎంతగా ఆలోచిస్తాను, నా జీవితం ఎప్పుడు ఒక దిశలో స్థిరపడుతుంది, నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది 100% జ్యోతిష్య ఆధారితమైన నిజం. ఈ రాశి జీవితంలోనే ఏది మారబోతుంది, ఏది విడిపోబోతుంది, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుందో అన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోను ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ. ఈరోజు వీరికి ఎందుకు అత్యంత కీలకం? ఈ రాశివారు ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఏం జరగబోతుంది అంటే, మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజులు మాత్రం కాదు, ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపి మలుపు రోజుగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాల్లో భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మిగిలిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలోనే కదలికలు చూపించే సమయం ఇది. మీ జీవితంలోనే చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దశ నిర్ణయించగలిగే శక్తి ఉంటుంది. అందుకే ఈరోజు తేలికగా తీసుకోవద్దు. మీ మనసులో పెరిగిన ద్వంద్వ భావాల అసలు కారణం ఈ రాశి వారి ప్రధాన సమస్య ఏమిటి అంటే, ఒక విషయంపైన రెండు ఆలోచనలు రావడం, చెయ్యాలా వద్దా అనే సందిగ్ధం, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలనే తడబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, మీలో ఉన్న లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలు మిమ్మల్ని అలసటకు గురి చేశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నానా అనే అనుమానం వెంటాడుతుంది. ఈ రోజున ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు ఎందుకింత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒక్కసారి ఈ అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలోనే ఈ రాశివారు అందరూ వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం ఒకటి మీ జీవితంలోనే బయటపడుతుంది. ఇది ఎవరు చెప్పే మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసులోని ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కావచ్చు. కానీ అది మీ జీవితంలోనికి కీలకమైన నిజాన్ని బయట పెడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, లేదా మీరు పెట్టుకున్న ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదల్లో కాస్త భయం కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుండి బయటకు తెస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుందో, ఈ రాశి వారి యొక్క జీవితంలోనే గతం చాలా బలంగా ఉంటుందా? మీరు ఎప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, ఒక చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, నా సంఘటన నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం. ఈ రోజున ఆ పాత విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అదే తప్పు మళ్ళీ చేయాలా, లేదా ఈసారి భిన్నంగా ఆలోచించాలా అనే పరీక్ష ఇది. ఇది మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా ఎవరో మీకే అర్థమయ్యే దశ. ఈ రాశి వారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఎవరిని ఏమనుకుంటారనే ఆలోచనలోనే మీ అసలు కోరికలు పక్కన పెట్టారు. ఈరోజు నిజంగా మీకు ఏమి కావాలి, మీకు ఎందుకు ఇలా ఉన్నాను,
ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం కోసం కాదు, మీకు నచ్చేలాగా జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహన ఈ రాశి వారి జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చి కీలక దశ. ఈ రాశి వారు ప్రేమ విషయంలోనే చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉంటారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవడం, అర్థం కాని దూరం, మాటల మధ్య మౌనం పెరగడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని లోపల బాధ పెట్టేశాయి. కానీ ఈ రోజున, ఈ తేదీ నాడు ప్రేమ సంబంధాల్లో ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా లేదా అలవాటుగా ఉన్నాడా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కాస్త కఠినంగా అనిపించిన దీర్ఘకాలంలోనే మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి, నిజమైన అనుబంధాలు మాత్రం మరింత బలపడతాయి. కుటుంబంలోనే మీ మాటలకు ప్రాధాన్యత పెరిగే సమయమని మీరు మరిచిపోవద్దు. మీ మాటల్లోనే మృదుత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టండి. కుటుంబంలోనే ఇప్పటి వరకు కూడాను మీరు చెప్పిన మాటలు చాలాసార్లు పాటించుకోలేదు. మీ ఆలోచనలు, మీ బాధలు నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. కానీ ఈ రోజున మీ కుటుంబంలోనే ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయం అవసరమవుతుంది. అప్పుడు మీలోని పరిమితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక్క మాట కుటుంబంలోని పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలపరిచే దశ. ఇక మీదట మీరు కుటుంబంలోని కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారతారు. ఉద్యోగం లేదా చదువులో కీలక మలుపు. ఈ రాశి వారి యొక్క కెరియర్ విషయంలోనే ఈరోజు చాలా కీలకం. మీరు చేస్తున్న పని సరైన దాని సందేహం మీలో చాలా కాలంగా ఉంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు, మరికొందరికి ప్రస్తుత స్థితి నుంచి కొత్త బాధ్యత అప్పగించబడుతుంది. ఇది మొదట భారం అనిపించిన దీర్ఘకాలంలోనే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాన్ని నమ్మి ముందుకు అడుగు వేస్తే ఇతరులు కూడా మీపై నమ్మకం పెంచుకొని ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక విషయాల్లో హెచ్చరిక, అవగాహన. ఈ సమయంలోనే ఈ రాశి వారి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు, ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం వంటివి విషయాల్లోనే నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీ ఖర్చులపైన ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలోనే చిన్న ఆదాయ అవకాశం ఒకటి కూడా కనిపించవచ్చు. అది మొదట పెద్దగా అనిపించకపోయినా క్రమంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని మీ ఆర్థిక భవిష్యత్తు కాపాడుతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వాళ్ళ ఒక నిజం బయటపడుతుంది. ఈ రాశి వారి జీవితంలోనే ఇది చాలా కీలక దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరు ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తారు. మీ ముందే కాకపోయినా వారి చర్యలు కూడా వారి నిజ స్వరూపం బయటపడుతుంది. ఇది మీకు బాగా బాధ కలిగించవచ్చు. అదే సమయంలోనే మీలో ఉన్న ఒక బలమైన మార్పు తీసుకొస్తుంది. ఇక మీదట ఎవరి మాటల వల్ల మీరు విలువను తగ్గించుకోరు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది. ఆరోగ్యంతో సంబంధమైన సంకేతాలను జాగ్రత్త. ఈ రాశివారి జాతకులు, ఈ రోజున మీ శరీరం మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసటలు, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవన శైలిని జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వలన శరీరం కూడా ఒత్తిడికి గురి అవుతుంది. ఈ సమయంలోనే విశ్రాంతి, సరైన ఆహారము, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలోని ఆరోగ్యం మరింత పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది. నిద్రలో వచ్చే అంతర్గత కలలు, మీకు అంతర్గత సమస్యలు, కలలు ఎక్కువగా గుర్తుకుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయిన కలలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండవచ్చు. ఈ కలలు ఊహ కాదు, మీ అవచేతన మనసు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పు ఈ కళల రూపంలో బయటపడుతుంది. కొన్ని కళలు వద్దన్నా గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శకం లభిస్తుంది. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి. ఈ రాశి వారి జాతకులోని ఈ సమయంలోనే ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉంటారు. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు
వాయిదా వేస్తూ వచ్చిన విషయం తప్పించుకోలేని స్థితికి చేరుకుంటుంది. మీ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహా వినండి, కానీ చివరి నిర్ణయం మీ అంతరాత్మ చెప్పిందే కావాలి. ఒకసారి మీరు ధైర్యంగా అడుగు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలోని ఒక సంఘటన జరుగుతుంది. అది మీలోని దైవం పైన నమ్మకం మరింత ఇమ్మడిస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనసులోనే తాకుతుంది. యాదృచ్ఛికంగా వినిపించే మాట, ఎప్పుడో చూసే శ్లోకం లేదా అనుకోకుండా జరిగిన సహాయం దేవుడు మీతోనే ఉన్నాడని భావనలు కలిగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉందంటూ అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే సమయంలోనే మీకు బలం అవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ పెరిగే దశ. ఈ రాశివారు మాటల్లో నైపుణ్యం ఉన్నవారు, కానీ ఇప్పటి వరకు మీ మాటను చాలాసార్లు తేలికగా తీసుకున్నారు. ఈరోజు పరిస్థితి మారుతుంది. మీరు చెప్పే ఒక్క మాట, మీ ఆలోచన ఇతరులపైన ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం కోసం ఇతరులకు మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గర ఉన్న ప్రతిభకు వచ్చిన గుర్తింపు ఇక్కడ మీ మీదట మీ మాట తక్కువగా భావించరు. ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలోని కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఈ రోజున మీ జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు. ఇది స్నేహంగా మొదలవ్వచ్చు, లేదా పని సంబంధంగా రావచ్చు. ఈ పరిచయం సాధారణమైనదిగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట, ఒక చూపే ఒక దృష్టి ఉన్న ఆలోచనల్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక సమస్యను ఒకే కోణంలో చూసి అలసిపోయారు, కానీ ఈ కొత్త పరిచయం మీకు మరొక దారిని చూపిస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలోని కీలకమైన మలుపుగా మారడం తథ్యం. గత భాగాలకు ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలో గతంలో ఎప్పుడు వెంటాడుతుంది. మీరు బయట నవ్విన లోపల మాత్రం పాత గాయాలు ఇంకా నొప్పిగానే ఉంటాయి. ఆ బాధలపైన ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీరు మీతో ఇంతకాలం బాధపడ్డారో, ఏ పరిస్థితి మిమ్మల్ని వెనక్కి లాగిందో అర్థమవుతుంది. అలాగే అదే సమయంలోనే ఆ బాధను వదిలేసే స్థితికి చేరుకుంటారు. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతోనే మీ జీవితంలోని కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలేసి ముందుకు నడిచే అవకాశం ఈ రాశి వారి జాతకులకు కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాలు కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందో అనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది, ఇక్కడ భయం కంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువ అనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష. మీ భయాన్ని ఎంచుకుంటారా, లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అడుగు ముందుకు వేస్తే ఊహించని విధానంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యమే మీ జీవితానికి ఒక మార్గంలో నడిపిస్తుంది. కర్మ ఫలితం స్పష్టంగా కనిపించే సమయం ఇది. ఈ రాశి వారి యొక్క జీవితంలోని ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపులకు వస్తాయి. అయితే మీరు చేసిన కొన్ని తప్పుడు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయి. ఈ సమయంలోనే మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలితం కనిపించవచ్చు. కాబట్టి మాటలు కానీ జాగ్రత్త. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. ఈ రాశి వారికి మీ జీవితంలోనే ఇదే ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం. ఈ రోజున మీలో వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఇప్పటివరకు అనుకున్న పనులన్నీ కూడా పరిమితులన్నీ కూలిపోతాయి. అలాగే మీ జీవితం అలాగే ఉండిపోతుంది. పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇదే దశలోనే లభిస్తుంది. ఈ మార్పు భయాన్ని కూడా ఇస్తుంది, ఆశను కూడా ఇస్తుంది. కానీ చివరికి ఇదే మిమ్మల్ని మీ గౌరవించే స్థితికి తీసుకెళ్తుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను వినగలిగితే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలోనే ఇది శిక్షా కాలం కాదు, స్పష్టత వచ్చే కాలం. ఈ ఆలోచనలు ఎక్కువగా ఉండడం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. కానీ ఇప్పుడు ఆ శక్తిని సరైన దారిలోనే ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ఈ రాశి జాతకులకు బుధుడు బలపడితే మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీ మాటలకు బలం వస్తుంది, మీ నిర్ణయాలకు ఫలితం కనిపిస్తుంది. ఈరోజు
లేదా మీరు ఏమిటంటే ఒక సరళమైన పూజా విధానాన్ని బుధవారం తిథి నాడైనా చేయండి. లేదా ఉదయం స్నానం చేసి ఆకుపచ్చ లేదా తెల్లని వస్త్రాలు ధరించండి. శివలింగం లేదా శివుడి చిత్రానికి ముందు ఒక దీపం వెలిగించండి. తర్వాత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి. శ్లోకం: బుద్ధిం దేహిం యశో దేహి కవిత్వం దేహి మే ప్రభు అజ్ఞానాంచ హరం దేహి జ్ఞానం దేహి నమోస్తుతే. ఈ శ్లోకం చదివాక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. జపం చేసే సమయంలో మీ గందరగోళాలు, భయాలు, మీ నిర్ణయాలపైన అనుమానాలు మహాదేవుడి పాదాల దగ్గర వదిలేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసిన అన్యాయం చేయడు. సరి అయిన సమయంలోనే సరి అయిన దారి తప్పకుండా చూపిస్తాడు. మీ మనసును ఈ వీడియో తాకినట్లంటే, మీ జీవితాన్ని ఆలోచించినట్టు చేసినట్లయితే ఇది యాదృచ్ఛికం కాదు, మహాదేవుడి యొక్క అనుగ్రహం. ఈ రాశి జాతకులు మీ యొక్క కుటుంబం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాము. మీకు అంత మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. కాబట్టి ఈ రాశి జాతకులకు అంతా మీకు మంచి జరుగుతుంది. మీకు జరగబోయేది తెలిసినా కానీ షాక్ అవుతారు. మీకు నైట్ 9:20 మీకు ఒక విషయం అయితే తెలుస్తుంది. జరిగేది ఇదే. ఎందుకు ఇలా జరగబోతుంది అంటే, గ్రహ దోషాల స్థితి ఈ విధంగా మార్పుదల ఈరోజు జరగబోతుంది. ఇది భగవంతుని పరీక్ష సమయంగా భావించండి. వచ్చే సమస్యలు అన్నీ కూడా భూతద్దంలో పెట్టి చూడొద్దు. ఈరోజు రేపు ఒకేలాగా ఉండదు. చెడు మంచి, మంచి చెడు ఒకదాని వెంబటి ఒకటి వస్తూ ఉంటాయి. ఈరోజు జరగబోయేది ఏమిటి, ఆ సంఘటన ఏమిటి, ఏం జరగబోతుంది, అన్ని వివరాలు కూడా వివరంగా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, ఈ రాశి వారు ఆరోగ్యానికి సమయపాలన ఎక్కువగా చిత్తశుద్ధిని చూపిస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోరు, గుర్తు పెట్టుకుంటారు, గుర్తు చేసుకుంటూనే ఉంటారు. చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక మేలును విశదీకరిస్తూనే ఉంటారు. పలువురితో చెప్తారు, మేలు పొందుతుంటారు. వారు పడిన సంతోషాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు. పదే పదే గుర్తు చేస్తూ కుటుంబ సభ్యులకు తెలియచెబుతూ ఉంటారు. మేము లేకపోయినా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని సంతానాన్ని కూడా తెలియజేస్తుంటారు. వీరి మంచి మనసు దూరంగా ఉన్నవారికి అర్థం కాదు, కానీ దగ్గరగా ఉన్నవారికి మీరు ఏమిటి, మీ తత్వం ఏమిటి, మీ యొక్క మనసు ఏమిటో చెప్పాల్సిన అవసరం ప్రత్యేకించి లేదు. కొత్త వ్యక్తులు పరిచయమైన పాత స్నేహాలను, బంధాలను విడిచిపెట్టే తత్వం ఉంటుంది. క్రమశిక్షణ, నూతన విజయాల కోసం నిరంతరం యత్నిస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో కోపావేశాలకు ఎక్కువగా లోనవుతుంటారు. అప్పటి ఆ తరుణంలోనే కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే, మాటలను అదుపులో ఉంచుకోగలిగితే వీరి యొక్క జీవితం మరొకలాగా ఉంటుంది. కొన్నిసార్లు విచక్షణ మర్చిపోయి ఎదుటి వారిని ఈ రాశి జాతకులు అధిక కోప, ఆగ్రహ, ఆవేశాలకు కట్టెలు తెంచుకొని ప్రదర్శిస్తుంటారు. అందులకు గాను కొన్నిసార్లు పెద్ద పెద్ద ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఈ రోజున దినఫలాల ప్రకారం చూస్తే, ఈ రాశి జాతకులు ఈ రోజున రాత్రి 9:20 ఏ సమయంలోనైనా సరే ఒక పెద్ద దురదృష్ట సంఘటన జరగబోతుంది. మనం ఊహించిన విధానంగా జరిగేవి కొన్ని, ఊహించని పరిణామాలు జరిగేవి ఇంకొన్ని. ఈ రోజున ఊహించని విధానంగా ఎటువైపు నుంచి దూసుకు వస్తుందో ఈ యొక్క ప్రమాదం అన్నట్టుగా మీ మనసులోని అలజడి కలగబోతుంది. చాలా కాలంగా మిమ్మల్ని మిత్రుడిగా భావిస్తున్న ఒక శత్రువు మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి రావడం మాత్రమే కాదు, మీ యొక్క జీవితంలోని అల్లకల్లోలాన్ని సృష్టించబోతున్నాడు. మీకు దగ్గరగా ఉన్నటువంటి మీ యొక్క మేలును కోరుకుంటున్నట్టుగా ఎక్కువగా నటిస్తారు. మీ యొక్క బలహీనత బాగా తెలిసిన వ్యక్తి, ఎందుకంటే మీతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నవారు మీ దగ్గరికి సరదాగా వస్తారు. వచ్చి వారి సహాయాన్ని అడిగినట్లే అడుగుతారు, మీతో చేయిస్తారు. వారు అసలు కొంతమంది వ్యక్తులు ఉంటారు కదండి,
వారి యొక్క కష్టం బాధ ఎవరికి చెప్తే పని అవుతుంది వారికి తెలుసు. పోనీ ఆ యొక్క కష్టం ఏమైనా నిజాయితీగా ఉంటుందా అంటే అసలు ఉండదు. మనం ఎప్పటినైనా సరే కష్ట సమయంలో ఉందాం, కానీ దాని యొక్క తీవ్రత ఇంపార్టెంట్. దీని యొక్క తీవ్రత ఎలా ఉంటుందంటే ఏదో ఒక రాయి వేస్తారు, తగిలితే తగులుతుంది, లేదా వారు చేస్తారు కదా, వారిని మభ్యపెట్టడం చాలా సులభం కదా. నిత్యాది ఆలోచనలతోటే వారు మీ వద్దకు వస్తారు, మీ చెంతనే కూర్చుంటారు, నటిస్తారు. పగవాడికి కూడా ఈ బాధ రాకూడదు అన్నట్టుగా వెక్కి వెక్కి ఏడుస్తారు. ఈ యొక్క నటన అంతటా కూడాను మీరే ప్రోత్సహించి వారిని అందుకున్నట్టుగా ప్రవర్తించేలా చేస్తారు. మీరు ధన సహాయం చేయడం కానీ, మాట సహాయం చేయడం కానీ, వారి యొక్క పని మీ ద్వారా చేయించుకోవడానికి కానీ పెద్ద ప్రణాళికతోనే వచ్చారు. ఏదైనా సరే మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. సహాయం చేయడం మంచిదే, కానీ ఎంచి పోసిన బూడిదలో పోయకుండా ఈ యొక్క వ్యక్తులు మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, వారి వల్ల మంచి జరిగిందా, మీ మనసు కాస్తంత వారితో ప్రశాంతంగా ఉందా, మీ మనసు చెప్పిన మాటలు ఆలకించారా, వాళ్ళు చేస్తున్నారా, లేదా వారి నిర్ణయాలు మీ పైన ఉద్దేస్తున్నారా అని ఒక్కసారి ఎప్పుడైనా జీవితంలోనే ఇలాంటి ప్రశ్న తలెత్తిందా? ఈరోజు ఆ బీజం పడుతుంది. కానీ ఆ యొక్క ప్రశ్నను మనం మనసుతో ఆలోచిస్తే సమాధానం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ రోజున ఊహించని విధానంగా ఇటువంటి శత్రువులు కనుక్కునే అవకాశం భగవంతుడిచ్చాడు. వారు సహాయం అర్థించే వచ్చారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కొలిపే సంఘటన. ఎందుకంటే చాలా కాలంగా కూడా వారు మీతోనే ఉంటున్నారు, కానీ ఎప్పుడు కూడా మీ యొక్క మేలుని కోరుకోలేదు. ఈ విషయం ఈ రోజున తేట తెల్లమవుతుంది. ఈరోజు ఎటువంటి సహాయం కానీ, ఎటువంటి మాట కానీ, ఎటువంటి నిర్ణయం కానీ అసలు వారి విషయంలో కదగలదు. నిర్మోహమాటంగా లేదనే విషయం చెప్పండి. మా వల్ల చేత కాదనే విషయం చెప్పేసేయండి. నాంచొద్దు. మనం చాచల్యత ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేయవచ్చు. కావున ఇప్పటి ఒప్పు రేపటి తప్పు, రేపటి తప్పు ఈరోజు ఒప్పు అనే విషయం గ్రహించండి. నిర్మోహమాటంగా వారికి తెలియజేయండి. ఇక మిగిలిన అంశాలు ఈరోజు చూస్తే, పెట్టుబడులకు మీరు చేసే ప్రయత్నాల ద్వారా డబ్బు సమకూరుతుంది. వ్యాపారం మొదలు పెట్టడానికి కావలసిన పరిస్థితులు అనుకూలిస్తాయి. లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్స్ శాంక్షన్ అవ్వచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం కొంతమంది ఈ రాశి వ్యక్తులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, కొంతమంది వాహనం కొనుగోలు చేస్తారు, ఇంకొంతమంది గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టడం కావచ్చు, ఏదైనా గృహాన్ని కొనుగోలు చేయడం కావచ్చు జరుగుతుందని చెప్పవచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉంటున్న వారికి మీ యొక్క వృత్తిరీత్యా కావచ్చు కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనబడుతుంది. నిరాశ చెందవద్దు. ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేస్తున్నా ఈరోజు కొన్ని సవాళ్ళే ఉంటాయి. సవాళ్ళను ఎదుర్కొన్నట్టే పరిస్థితులు అనుకూలంగా మారుతాయనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహితులకు సంబంధించిన ఒక శుభవార్త ఈరోజు దినఫలాల ప్రకారం ఎదురవుతున్నాయి. ఈ రాశి వ్యక్తులు చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఒక అవకాశం వస్తుంది. 100% ఆ యొక్క అవకాశం సాటిస్ఫాక్షన్ ఇవ్వబోవచ్చు. కానీ చిన్న అవకాశం నుండి మొదలుపెట్టి చిన్న మెట్టు నుండి పెద్ద మెట్టు వరకు చేరుకోవాలి. కాబట్టి ఈ విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించి నిర్ణయం తీసుకోండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు మిశ్రమ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఓర్పుగా ఉండండి. భగవంతుడికి దగ్గరగా ఉండండి. ఇష్టదైవ నామస్మరణ నిత్యం చేసుకోండి. అలాగే నిత్యము శివనామస్మరణ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. వీళ్ళకు కాస్త మిశ్రంగా కనిపిస్తుంది. కొంచెం అనుకూలత, కొంచెం ప్రతికూలకంగా కనబడుతుంది. ఇంతకు ముందు రోజుల కంటే కూడా ఇక నుంచి రోజులు మీకు కాస్త చక్కగా మారబోతున్నాయి. గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడాను ఈ రాశి జాతకులకు ముందుకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క దశ మంచి విధానంగా మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాశి వారు అన్ని అప్పులు తిరిగి చేస్తారు. దీంతోనే మీకు తలపైన భారం దిగినట్టు అనిపిస్తుంది. ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారు. మీరు పడుతున్న కష్టాన్ని చూసి ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చేసింది.
కాబట్టి ప్రతి పనిని కూడా మీ దృష్టి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు కదా, ఆ ఇబ్బందులు అన్నీ సాల్వ్ అవుతాయి. సక్సెస్ అనేది రాబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వ్యాపకాల నుండి ఆశించిన ఆదాయం వస్తుంది. వృత్తిలోనే చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన ఈ సమయంలోనే శాలరీ పెరుగుతుంది. ప్రమోషన్ కూడా వచ్చే స్థాయికి చేరుకుంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తి పరుచుకోలేక ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కావున అంది వచ్చిన అవకాశాన్ని నచ్చినట్టుగా మార్చుకోవడం మన చేతిలోనే ఉంటుంది అనే విషయాన్ని ఈ యొక్క సలహాను నూతన పరిచయస్తులు ఇస్తారు. ఆ యొక్క సలహా మీకు నచ్చుతుంది. ఆ అవకాశాన్ని ఏ విధంగానైనా సరే ఉపయోగించుకుంటారు. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళంగా ఆందోళనకర పరిస్థితి అనిపిస్తుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడానికి తప్పక ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు తప్పక వస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు మీకున్న కాస్తంత బద్ధకం రీత్యా పెద్ద అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ అయితే ఈరోజు కనబడుతుంది. ఏ నిమిషంలోనైనా సరే ఎలర్ట్గా ఉండండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ఫైనల్గా మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరం, లేదంటే భారీ మూల్యం తప్పకుండా. తర్వాత ఎంత బాధపడిన నష్టాన్ని పొంచుకోలేరు. ప్రేమ వ్యవహారాల పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే ఈ యొక్క మంత్ ఎండ్ వరకు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈలోపు తొందరపడి ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలోనే సంతోషం ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా ఉంటారనే మాట. అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతి చూసి, మీ యొక్క పనులను చూసి ప్రేమ పెంచుకుంటుంది. జై శ్రీరామ్.